యూ మేడం. ఇంతమంది ముందు నేను నీ మెళ్ళో నెక్లెస్ వేశానని సంబరపడిపోతే నీ శవానికి దండ వేయడానికి ఇష్టపడతాను కానీ నీ మెళ్ళో నెక్లెస్ వేయడం నాకు అస్సలు నచ్చలేదు. అత్త కోడలు ఆనకు మాట్లాడుకోవచ్చు గాని రండి భోజనానికి పోదాం. మహి చలో, 25 పీతల వెరైటీస్ రెడీగా ఉన్నాయి. వామ్మో, నా వల్ల కాదే. పదండి. కమాన్ వెళ్దాం పదా. బేబీ ఎంత చేసిన తప్పించుకుంటూనే ఉన్నావు కదా పార్వతి. నువ్వు సంతోషంగా ఉంటే నాకు కొంచెం కొంచెం ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నిన్నేం చేయాలో నాకు తెలియడం లేదే. ఐ హేట్ యు, ఐ హేట్ యు. నీలమా, ఏమైందే నీకు? ఎందుకలా విసిరి కొడుతున్నావు? పిచ్చి క్యారెక్టర్ ఒంటికి పట్టిందా ఏంటి? ఇదిగో ఇంక పిచ్చి వేషాలు వేయనక్కర్లేదు. నిన్న వేసిన వేషం ఫిక్స్ అయిపోయింది. నందామాయ గరుడ నందామాయ అంటూ జాతకాలు చెప్పుకుంటూ చిల్లర పుచ్చుకుని బతికేయచ్చేమో. 4 డ్రెస్సులు ఆర్డర్ చేయి. వెటకారాలు ఇంకా చాలా అంటే. నిజంగా చెప్తున్నాను నీలు,
రేపు పార్వతి యూరప్ టూర్ వెళ్లి హనీమూన్ చేసుకుని తిరిగొస్తే నీకు పిచ్చి పట్టడం ఖాయం. దానికి బదులు ఈ వేషం బెటర్ కదా, ఏమంటావ్? పార్వతిని చంపేస్తే ఈ వేషాలేవి వెయ్యక్కర్లేదు. ఎన్నిసార్లు చెప్తావ్? దాన్ని మర్డర్ చేయడం చేత కాదు గాని కనీసం సిటీ దాటకుండా అన్న చూడు. చేస్తాను. నీ తరం కాదు కాని నేను చెప్పినట్టు విను. అది కాదు. నువ్వు అలాగే నన్ను హేళన చేస్తూ ఉండు. నేను చెయ్యాల్సింది చేస్తానంటే. అఖిలాంటి రాసిచ్చిన ఆస్తి పేపర్లు నా దగ్గరే ఉన్నాయి. వాటిని అడ్డు పెట్టుకుని ఎన్ని ఆటలైనా నేను ఆడగలను. నాకు కావాల్సింది ఆ పార్వతి పతనం. అదే కోడలుగా ఉండాలనుకుంటే ఈ ఫ్యామిలీ మొత్తం ప్లాట్ఫామ్ మీద ఉంటుందండి. జ్యువెలరీ మాయమవటానికి కారణం ఏంటని అక్క ఆరా తీస్తే మన భాగోతం బయటపడుతుంది. ఆలోపే ఏం చెయ్యాలో అది కూడా చేస్తాను. అఖిలాంటి కార్ రోడ్డు మీద ఆగినా తనకి నచ్చదు. అలాంటిది తనే రోడ్డున పడుతుందంటే అస్సలు తట్టుకోలేదు. అలాగని ఈ కుటుంబాన్ని చెట్టు కిందకు కూడా తీసుకురాను. నా పిడికిల్లోకి తీసుకుంటానంటే. అదంత సులువు కాదు నీలమ్మా. జరిగేదేంటో నువ్వే చూస్తావు కదా. రేపట్నుంచి నేను పిచ్చిదానిలా కాకుండా గంగా భవానీలా ఉండాలనుకుంటున్నాను. ఏమంటావ్? ఎవరు ఎలా ఉండాలో నేను డిసైడ్ చేయాలంటే కొంచెం ఓపిక పట్టు. మేకప్ కాస్ట్యూమ్స్ కూడా నువ్వే డిసైడ్ చేస్తే ఇక మేం చేసేదే ఉంది? చెయ్యాల్సింది చాలా ఉంది. అదేంటో రేపే తెలుస్తుంది. మన గురించి తెలియకపోతే చాలు. పార్వతి, ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళందరి డీటెయిల్స్ నాకు కావాలి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, కంపెనీ పర్సన్స్ కాకుండా ఇంకెవరైనా వచ్చారేమో తెలుసుకోండి. బర్త్డే పార్టీ రోజే మర్డర్ చేయాలి అనుకున్నారంటే వాళ్ళెంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డూ ఇట్ ఫాస్ట్. అఖిల, కూల్ అఖిల, ఆవేశపడకు. ఫంక్షన్ లో పార్వతిని చంపడానికి ఎవరో ప్రయత్నించారని నువ్వు టెన్షన్ పడుతున్నావు. కానీ పార్వతి పెదబాబులిద్దరినీ ఫిక్కి సదస్సుకి పంపిస్తున్నావు. నీ ఆలోచనకి ఆవేశానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలనిపిస్తోంది. పార్వతి దొంగతనం చేయలేదు అని నాకు తెలుసండి. నిజమేంటో బయటికి రావాలి అనే తనని దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పెద్దబాబు పార్వతులిద్దరూ బయటకు వెళ్లడమే మంచిదని అలా చెప్పాను. మనకి రెగ్యులర్ గా జ్యువెలరీ ఇచ్చే సేట్ని కూడా బెదిరించారు అంటే వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి. బయటికి వెళ్తే ఏ ప్రాబ్లం రాదంటావా అఖిల? దాడి చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఆలోచనలో పడతారు, ప్లాన్ మార్చుకుంటారు, వెంటనే అమలు చేయడానికి ఆపసోపాలు పడతారు. అప్పుడు వాళ్ళెవరూ దొరికిపోతారు. గుడ్. కానీ పెదబాబు పార్వతులు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది కదా? అవునండి. అయితే ఫంక్షన్లో పార్వతి మహాలక్ష్మిలను చంపాలి అనుకున్నది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి. పార్వతిని కోడలుగా యాక్సెప్ట్ చేయని నువ్వు పెదబాబు పక్కన నుంచోడానికి ఎలా పర్మిషన్ ఇస్తావు అఖిల? పార్వతి పెదబాబు పక్కన ఉన్నంత వరకు నా కొడుక్కి ఏ ప్రమాదం రాకుండా చూసుకోగలదండి. కేవలం పార్వతి మీదే అటాక్ చేసుంటే నీలాంబరి భవానీలను అనుమానించేవాళ్లం. మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న ఆ నాగపడగల చంద్రముఖి వంశస్థులే అయ్యుంటారు. వాళ్లా కాదా అన్నది తేలిపోవాలి అంటే డీటెయిల్స్ కావాలి. వాళ్లు కాదు అంటే నీలాంబరి భవానీలు పిచ్చివాళ్లు కాదు అని డిసైడ్ అవుతుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు రాలిపోయే అవకాశం వచ్చింది. ఈ డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇది పార్వతికి బాగుంటుంది అనిపిస్తుంది.
పెద్దబాబు గారు ఏటి ఏం మాట్లాడట్లేదు? ఓహో, చెవులో పెట్టుకుంటే నా మాట ఎట్టయినొస్తాది? పార్వతి ఏం చేస్తున్నారు శ్రీవారు? ముందుట్రా, నువ్వు కూర్చో. అరే, ఈ డ్రెస్ ఎలా ఉంది పార్వతి? దొరసానమ్మలేసుకునే బట్టలు లెక్కుంది పెద్దబాబు గారు. ఎస్, ఈ దొరసాని రేపు ఇటలీ ఫిక్కీ సదస్సులో అవార్డు తీసుకునేటప్పుడు వేసుకునే డ్రెస్ ఇదే. ఏటేటి, ఈ డ్రెస్ వేసుకుని నేను వేరే దేశానికి పోవాలా? వద్దు పెద్దబాబు గారు, నన్ను అట్లాంటి వేసుకోను, సీర కట్టుకునే ఉంటాను. చీరలు అవార్డు తీసుకుంటావా? అవును పెద్దబాబు గారు, నా బోటోళ్ళు కష్టపడితే ఎవ్వరైనా సరే ఎదుకొచ్చని ఈ సీర కట్టే అర్థమయ్యేలా చెప్తాది. యూర్ రైట్ పార్వతి. చీర కట్టుకుని వెళ్తే మనం ఇండియా నుంచి వచ్చామని ప్రపంచానికి తెలుస్తుంది. అక్కడికి వెళ్లి మనం అవార్డు తీసుకొస్తే అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవార్డు తీసుకుంటానన్న సంతోషం కన్నా అమ్మగారు నన్ను అర్థం చేసుకున్నారన్న సంతోషమే ఎక్కువ ఉన్నది పెద్దబాబు గారు. ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు నోరు తీపి చేయాలి కదా. ఆ మాట చెప్తే పాయసం ఉండేదాని కదా. అందులో షుగర్ తక్కువైతే ఇంకొంచెం చక్కెర వేస్తాను. అప్పటికి తక్కువైతే గరిటతో కాదు, గిన్నెతోనే వేస్తాను. నువ్వు ఎంత చక్కెర వేసినా రాని తీపి పార్వతి ఇచ్చే ఒక్క ముద్దుతో వచ్చేస్తుంది. ఓహో, ఇందుకేనా దగ్గరికి లాక్కుంది? నేనేదో లాగేసుకున్నట్టు చెప్తున్నావు ఏంటి పార్వతి? మీరేం చేయకండి, నానే ముద్దు పెడతాను. సరేనా? నువ్వా? అప్పుడప్పుడు మీరు ఆశ్చర్యపోతే గమ్మత్తుగా ఉంటది పెద్దబాబు గారు. ఏయ్, చేయి మీద ముద్దు పెడితే తీయగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? మరెక్కడ ఇట్టాలా? ఇక్కడ. సరే, అన్నే కదా. మ్, అట్టాగే ఉండండి. మ్. అయ్యి బాబోయ్, అమ్మో, అయ్యి బాబోయ్. అబ్బా, బంగారం, కొంచెం కూడా గ్యాప్ లేకుండా నింపేసావా? అమ్మా, అడుగు వేయటం కూడా భారంగా ఉంది బాబు. వెంటనే ఖాళీ చేయకపోతే కడుపుకు టాటా చెప్పేసేలా ఉన్నాను. డోలోక్లస్ టాబ్లెట్ వేసుకుని ఫ్రీ బర్డ్ అవ్వకపోతే చాలా చాలా కష్టంగా ఉంటుంది. మావా, నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. జీర్ణం వాతాపి జీర్ణం అనుకోకర్లేదు. మావా, ఎక్కడున్నావు? మామా, మామా, ఎక్కడున్నావు? ఓయ్ మామా. మామా, మావా, ఎక్కడికెళ్ళాడు ఈ పొట్టోడు? అమ్మా, అయ్య బాబోయ్, అమ్మయ్యా,
ఇప్పుడు కొండందించుకున్నది రిలీఫ్ గా ఉంది. హూ. ఆ. 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 హ, బంగారం. ఊ. అమ్మా. హాయ్ బాబాయ్. అమ్మా. మావా ఆ, ఏమ్మా? తిన్నది త్వరగా అరగడానికి నీకోసం పీతల జ్యూస్ తీసుకొచ్చాను. పీతలు చూసేంటే నా రాత కాకపోతే పిల్లల్ని కనిపెట్టమని అడిగితే ఓకే, కానీ ఇలా రకరకాల వంటలు కనిపెట్టకే నీకు దండం పెడతాను. సైన్స్ చెప్పింది మావా. బంగారం, వంటలో వెంకయ్యం చెప్పిందంటే నమ్మొచ్చు, సైన్స్ చెప్పిందంటే ఎలా నమ్ముతావే? అదేమన్నా మన చుట్టమా? గుడగడం అంటుంది. ఇంకో రౌండీలు వస్తానే. ఎక్కడికి వెళ్తావు మావా? వాష్రూమ్ లోకి వెళ్ళి గుంజలు తీస్తే గానీ స్వాచ్ రాదు. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఈ జ్యూస్ తాగు, అంతా సెటిల్ అయిపోతుంది. ఉన్నదంతా ఊడ్చి పెడితే ఇలాగే ఉంటుంది. పీతలంటేనే రోత పుట్టేలా చేసావు. నన్ను వదిలేవే ప్లీజ్ 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 ప్లీజ్. తప్పదురా, నువ్వు పీతలు తినాలి, వాటితో చేసిన జ్యూస్ తాగాలి. తాగు మర్యాదగా. విచిత్రమైన వాసన వస్తుంది. వాసన రాకుండా తాగాలి, అంతే కదా. ఒక్క నిమిషం. ఏం చేద్దాం? చూసావా ఎలా తాగేసావా? విషం కూడా ఎంత భయంకరంగా ఉంటుందో ఉండదు. దీనికి జ్యూస్ అని పేరు పెట్టావా? తినగ తినగవేమో తీయగుండు. అలాగే తాగుతూ తాగుతూ ఉంటే రోజు ఇదే జ్యూస్ కావాలని మారం చేస్తావు తెలుసా? పాయిజన్ కావాలని పిచ్చి పట్టు పట్టేదేవిడే, నీ పిచ్చి కాకపోతే. మావా ఏమైంది మావా? మావా 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 ఏమైంది మావా? ఇదేదో బాగుంది, తప్పించుకోవాలంటే ఇలాగే చెయ్యాలి. మహి మావా, రే మహి. అయ్యో, నీళ్లు కొట్టినా కూడా లేవట్లేదంటే శ్వాస అడక ఇబ్బంది పడుతున్నాడేమో. డోంట్ వరీ మావా, నేను నీకు శ్వాస అందిస్తాను కదా. అలా అనుకుంటే ఇలా జరిగిందేంటి? మావా లేచావా? లేచా లేచా. వాష్రూమ్ వాష్రూమ్ కిందకెళ్ళి వాటర్ ఆన్ చేయమని చెప్పు. ఈ పూటకు వాటర్ సరిపోతుంది. మావా, అమ్మో అరే మావా, రేపు పీతలతో వేపుడు చేస్తాను. ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ఓకేనా? సంతకాలు పెట్టేశావు అఖిల. మేనేజర్ని కూడా రమ్మంటాను, వచ్చి ఫైల్ తీసుకెళ్తాడు. ఇది కంపెనీ ఫైల్ కాదండి, సంతకాలు కూడా ఇంకా పెట్టించలేదు. హలో మేడం, మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు మాత్రమే ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు మేడం. బయట వ్యక్తులెవరూ రాలేదా? నో మేడం, కానీ ఫోన్ స్ప్రే ఎందుకు ఎక్కువ తెప్పించారో తెలియాల్సింది మేడం. ఐ సీ. నేను ఈవినింగ్ కాల్ చేస్తాను.